హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియోలో మీకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మీరు చూస్తున్నది ఇదే పేజ్. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది 1 మార్చి రోజున రిలీజ్ అయింది. సో ఈ ప్రజెంట్ వీడియోలో మీకు ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అంటే ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, మరి మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఏంటి, మీకు ఎలాంటి శాలరీ అమౌంట్స్ వస్తాయి, ఓకే, మీరు వన్స్ సెలెక్ట్ అయితే మీకు శాలరీ ఎంత వస్తుంది, సో మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అవ్వచ్చు, మరి ఏ పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు, ఏ జిల్లాల వాళ్ళు అప్లై చేయొచ్చు, పర్టికులర్గా తెలంగాణలో ఏ ప్లేసెస్ వాళ్ళు లోకల్ అవుతారు, తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీస్ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ ఏరియాస్ ఏంటి, తర్వాత అదర్ దాన్ సింగరేణి ఈ కాలరీ కంపెనీ అనేది ఎక్కడైతే ఉందో వాళ్ళు నాన్ లోకల్ అవుతారు, అలా ఎవరవుతారు అనేది కూడా మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్తో పాటు సింపుల్గా అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా ఒక పార్ట్గా చూపిస్తానండి. సో మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఎవరైతే మరి సింగరేణి కాలరీస్ కంపెనీ ఓకే తెలిసి ఉండి వాళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి వాళ్ళు అప్లై చేసుకోగలరు, వాళ్ళందరికీ కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే యాక్చువల్లీ బర్త్ అయ్యారో పుట్టారో అలాంటి వాళ్ళకి మంచి సదవకాశం అండి. ఒక పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ శాలరీస్ వచ్చే మంచి మంచి కంపెనీ అండి, చాలా మంచి కంపెనీ. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్లో కూడా ఇలాంటి పే స్కేల్స్ లేవండి. అలాంటి మంచి మరి జాబ్ అవకాశం మీకు మీకు రావచ్చండి. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మనం మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అప్లికేషన్ కూడా ఎలా చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. సో గవర్నమెంట్ కంపెనీలో ఈ రోజుల్లో జాబ్ రావాలి, అది కూడా మంచి శాలరీతో రావాలి అంటే మనకున్న ఒక మంచి సదవకాశం ఏంటంటే సింగరేణి కాలరీస్ కంపెనీలో జాబ్ కొట్టడం అండి. ఇది మెయిన్లీ మైనింగ్ ఇంజనీరింగ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అయ్యే కంపెనీ అండి. సో అలాగే ఎవరైతే జియాలజికల్ సర్వే జియాలజీ అని ఉంటుంది ఒక సబ్జెక్ట్, సో అలాంటి రేర్ కోర్సెస్లో చదివిన వాళ్ళకి డ్యామ్ షూర్గా జాబ్ వచ్చే అవకాశం ఉన్న జాబ్ మరి నోటిఫికేషన్ అండి. దాన్ని ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, మరి దీన్ని ఎలా సెర్చ్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు గూగుల్ క్రోమ్లో ఫస్ట్ మీరు google.com టైప్ చేయండి. google.comలో ఓకే, google.com వెబ్ పేజ్లో పేజ్ లోడ్ అవుతుందండి. ఈ వెబ్ పేజ్ లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ google.com ఉంది, సింగరేణి కాలరీస్ కంపెనీ. సో ఇది టైప్ చేయాలండి, సింగరేణి కాలరీస్ కంపెనీ కార్పొరేషన్ అని టైప్ చేయాలి. ఓకే, సో టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ కొడితే చూడండి మీకు ఇలా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి, చూపిస్తున్నాను. సో ఇదే ఇక్కడ వెబ్సైట్, ఫస్ట్ వెబ్సైట్. సో దీంట్లో మీరు డైరెక్ట్గా చూడొచ్చు, ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ క్లిక్ చేయగానే మీకు రిక్రూట్మెంట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇదే రిక్రూట్మెంట్ పేజ్ అండి. సో ఈ రిక్రూట్మెంట్ పేజ్లో మనకు ప్రజెంట్గా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కెరీర్స్ రిక్రూట్మెంట్ అని ఉంది. సో దీంట్లో ప్రజెంట్ ఏ నోటిఫికేషన్ ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. సో ఇది నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మనకి ఈ ఇయర్లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ 1/2024 అని వస్తుంది. సో ఇది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ అని ఉంది. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో మీరు ఇక్కడ నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా ముందు చూసుకోవాలి. సో నేను మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. 1 మార్చి నుంచి 18 మార్చి వరకు మాత్రమే మీరు అప్లై చేయగలుగుతారు. సో ఎవరైతే వీడియో చూస్తారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సో దట్ వాళ్ళన్నా బెనిఫిట్ అవుతారంటే అట్లీస్ట్. సో ముందుగా మీకు నేను నోటిఫికేషన్ ఎలా చూడాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ పేజ్లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఏ కాపీ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ అయిందండి. సో ఈ ఇన్ఫర్మేషన్లో మనకి సింగరేణి కాలరీ కంపెనీ అనేది గవర్నమెంట్ కంపెనీ అంటారు, దాన్ని SCCL అంటారని ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది బేసికలీ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ అండర్ గ్రౌండ్ మైన్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ చేతుల్లో. సో ఇది మెయిన్లీ తెలంగాణలో మంచి కంపెనీ అండి, గవర్నమెంట్ కంపెనీ. అలాగే వీళ్ళకి ఒడిశాలో కూడా కోల్ బ్లాక్స్ అనేది అలొకేట్ చేశారు, అంటే కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సంబంధించిన కంపెనీ అండి ఇది. ఓకే, సో ఇక్కడ మీకు ప్యాకేజెస్ ఎలా ఉంటాయనేది ఇక్కడ డైరెక్ట్గా ఇస్తున్నారండి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సెలెక్ట్ అవుతారో అలాంటి వాళ్ళకి ప్యాకేజ్ అనేది 40,000 గ్రేడ్స్ ఉన్నాయండి. E1 to E8 వరకు గ్రేడ్స్ ఉన్నాయి. సో E1 గ్రేడ్లో 40,000 నుంచి 1,40,000 వరకు ఉంది బేస్ స్కేల్ అనేది. తర్వాత అలాగే స్కేల్స్ అన్ని చూడొచ్చు ఇక్కడ 40, 50, 60, 70, 80, 90, 1,20,000. సో ఈ గ్రేడ్ అనేది ప్రజెంట్ అయితే నోటిఫికేషన్లో ఏమీ రాలేదు. ఈ పర్టికులర్ గ్రేడ్కి పోస్ట్ ఏమీ ఇవ్వలేదు. సో ఏ పర్టికులర్ పోస్ట్కి ఏ గ్రేడ్ ఎంత శాలరీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం మొత్తం చూద్దాము. సో ఇది మైండ్లో ఉంచుకోండి. బేసిక్ పే అనేది 40,000 అండి.
సో మీకు మ్యాక్సిమం ఇనిషియల్గా వచ్చే బేసిక్ పే అంటే మీకు దానికి అలవెన్సెస్ కూడా కలుపుతారు. సో ఆ బేసిక్ పే అనేది 1,20,000 వరకు మ్యాక్సిమంగా ఉంది. అది E8 ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఈ ఎయిట్ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి 1,20,000 ప్లస్ అలవెన్సెస్ వస్తాయండి. సో ఇన్ అడిషన్ టు బేసిక్ పే మీకు ఏమేమి వస్తున్నాయి కూడా ఇక్కడ ఇచ్చారు. డిఏ వస్తుంది, డిఆర్ఎస్ అలవెన్స్ దట్ విల్ బి రివైజ్డ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటున్నాడు. పేక్స్ అండ్ అలవెన్సెస్ అండర్ క్యాఫ్టేరియా అప్రోచ్ 35% ఆఫ్ ది బేసిక్ పే అంటున్నారు. సపోజ్ ఇక్కడ మీకు 40,000 బేసిక్ పే ఉంటే 35% అంటే మనకి 14,000 మళ్ళీ పర్క్స్ అండ్ అలవెన్సెస్ వస్తాయండి. క్యాఫ్టేరియా అంటే మీకు మీల్స్ అలాంటి వాటి గురించి యాన్యువల్ ఇంక్రిమెంట్ ప్రతి ఇయర్ ఉంటుంది. అది 3% ఆఫ్ ది బేసిక్ పే ఉంటుంది. మిగతా బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ ఉంది, 12% ఆఫ్ యువర్ బేసిక్ ప్లస్ డిఏ అంటున్నారు. కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ పెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఇది కూడా కాంట్రిబ్యూటరీ అండి. ఓకే, అంటే మనకి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మనకి పిఎఫ్ ఇస్తారు. సో దాని తర్వాత గ్రాడ్యుటీ ఉంది. SCCL ఎగ్జిక్యూటివ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ 2007 ఇది అయినా మనకు బెనిఫిట్ ఉంది. అంటే ఇది కూడా పెన్షన్కి సంబంధించింది. అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ విత్ పవర్ అండ్ వాటర్ సప్లై మనకి ఫుల్గా క్వార్టర్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఒక ఫ్రీ సిలిండర్ LPG సిలిండర్ పర్ మంత్ ఇస్తామని చెప్తున్నారు. సూపర్ యాన్యుయేషన్ వచ్చి 61 ఇయర్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ జాబ్కి ఎలాగైతే 61 ఇయర్స్ ఉందో ఏజ్ లిమిట్, సో ఇక్కడ కూడా 61 ఇయర్స్ వరకు మనం జాబ్ చేసుకోవచ్చు. తర్వాత బోనసెస్ ఉంటాయండి. మీకు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించిన తర్వాత ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ వాళ్ళు మనకి ఎవ్రీ ఇయర్ పండగలకి, దీపావళికి, దసరాకి బోనస్లు ఇస్తారు. ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, పిల్లలకి ఆ పర్టికులర్ కంపెనీ క్వార్టర్స్ సరౌండింగ్స్లోనే మనకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి. తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ అంటున్నారండి. లీవ్ ఎన్కాష్మెంట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 60 days ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్. సో మీకు లీవ్స్ వస్తుంటాయండి. ఆ లీవ్స్ మీరు ఎన్కాష్మెంట్ అంటే ఆ లీవ్స్ని మీరు కంపెనీకి అప్పగించి మీరు మళ్ళీ వాటిని కూడా శాలరీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చండి. తర్వాత కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్. సో ఈ పర్టికులర్ ఫెసిలిటీ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్తున్నారు. మన నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో శాలరీ ఎలా ఉంది, బేసిక్ పర్ మంత్. సో ఇక్కడ A1 నుంచి H వరకు క్యాడర్స్ గ్రేడ్స్ ఉన్నాయండి. సో కేటగిరీస్ కూడా ఉన్నాయి, కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి. సో A1 అనే వాళ్ళకి 71,030 ఓకే 71,030.56 పర్ మంత్ శాలరీ ఉంది. తర్వాత ఏ వాళ్ళకి 55,000, 51, 47, 43, 41. సో మోస్ట్లీ మనకి 40,000 అనేది మినిమం పే స్కేల్ కింద బేసిక్ ఆఫర్ చేస్తున్నారండి. తర్వాత వీళ్ళకి పర్ డే ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు కేటగిరీ వైజ్గా. ఓకే, పర్ డే అనేది 1,500 నుంచి స్టార్ట్ అవుతుంది. 17,156 వరకు కూడా పర్ డే మనకి శాలరీలో రావచ్చండి. ఓకే, ఈ పే స్కేల్స్ అనేవి ఫస్ట్ జూలై 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వాళ్ళకి ఈ అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. సో డిఆర్ఎస్ అలవెన్స్ అనేది అప్లికేబుల్ అంటున్నారు. అది బేసిక్ పే మీద పే బీయింగ్ రివైజ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. స్పెషల్ డిఏ 1.795% ఆన్ బేస్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ పే అనేది ఫస్ట్ జూలై 2021 నుంచి ఎలా ఉందనేది చూస్తున్నామండి. సో ఇక్కడ మనకి గ్రేడ్స్ అనేవి A1 నుంచి H వరకు ఉన్నాయి. బేసిక్ పే అనేది బేసిక్ పే పర్ మంత్, ఇక్కడ బేసిక్స్ పర్ మంత్ అని ఇచ్చారు. 71,030 నుంచి 56, 71,030.56 రూపీస్ అని ఉంది. సో వాళ్ళకి మేబీ ఏ క్యాడర్, ఓకే క్యాడర్ గ్రేడ్ ఏలో ఉన్న వాళ్ళకైతే 55,000 ఉంది, బి వాళ్ళకి 51,000, సి వాళ్ళకి 47,000, అలా హెచ్ వరకు వచ్చేసరికి మినిమం 40,000 అనేది వస్తుందండి. ఇది బేసిక్ పే. దాంతోపాటు వాళ్ళకి అడిషనల్ పేస్ కూడా ఉంటాయండి. అవి డిఆర్ఎస్ అలవెన్స్. మనం ఎలాగైతే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కూడా డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుందని చెప్పామో, సో ఇక్కడ కూడా బేసిక్ పే తోటి వాళ్ళకి డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఆఫర్ చేస్తారు. దట్ విల్ బి రివైజ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్తున్నారు. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ డిఆర్ఎస్ అలవెన్స్ మనకి రివైజ్ అవుతుందండి. తర్వాత స్పెషల్ డిఏ అనేది ఉంది. అది 1.795% ఆన్ బేసిక్ పే ఉంటుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% బేసిక్ పే ఉంటుంది. అటెండెన్స్ బోనస్ 10% ఆన్ బేసిక్ పే. స్పెషల్ అలవెన్స్ 5% ఆఫ్ బేసిక్. ఇదైతే ఫిక్స్డ్గా ఉంటుందని చెప్తున్నారు. ఫ్రోజన్ అని చెప్తున్నారు. ఫ్రోజన్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది. కన్వెన్స్ రీయింబర్స్మెంట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ యాజ్ అప్లికేబుల్. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లేదా కన్వెన్స్ సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తున్నారు. అడిషనల్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ యాజ్ అప్లికేబుల్. ఒకవేళ మనకి అడిషనల్గా ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ కూడా అవసరమైతే అది కూడా ఇస్తారు. మిగతా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఎల్టీసీ హోమ్ టౌన్ టు ఎల్టీసీ భారత్ బ్రాహ్మణ్. అంటే ఇక్కడ మన హోమ్ టౌన్ నుంచి భారతదేశం అంతా తిరగడానికి కూడా మనకి ఎలిజిబిలిటీ ప్రకారం మనకి ఎల్టీసీ లీవ్ ట్రావెలింగ్ కన్సెషన్ అని ఇస్తున్నారు. లీవ్స్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ ఎవ్రీ ఇయర్ అండ్ ఆన్ సూపర్ యాన్యుయేషన్. సో మనకి ఎవ్రీ ఇయర్
మనం లీవ్ ఎన్కాష్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఒకవేళ 30 లీవ్స్ ఉన్నాయనుకోండి, 30 లీవ్స్ అంటే 30 డేస్ శాలరీ వస్తుందండి. పర్ డే శాలరీ ఎంత అనేది ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ బేసిక్ పర్ డే అని ఉంది. ఓకే, దాని తర్వాత 1 ఫ్రీ ఎల్పిజి సిలిండర్ పర్ మంత్. ఎగ్జిక్యూటివ్స్కి ఎలా అయితే ఎల్పిజి సిలిండర్ ఫ్రీగా ఉందో ఇక్కడ వాళ్ళకు కూడా 1 ఎల్పిజి సిలిండర్ పర్ మంత్ ఫ్రీగా ఉంది. కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఎట్ 12% బేసిక్ ప్లస్ డిఏ అండ్ కాంట్రిబ్యూషనరీ కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్. సో పెన్షన్ స్కీమ్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. బోనస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మనం ఎలాగో చెప్పుకున్నాం, పండగకి మనకి ఇన్సెంటివ్స్ ఇస్తామని తెలుసు. మనకి న్యూస్లో చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది పండగలప్పుడు, దసరా దీపావళి అప్పుడు. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, రిక్రియేషన్ ఫెసిలిటీస్, క్లబ్స్ కూడా ఉన్నాయి. రిటైర్మెంట్ ఏజ్ అనేది 61 ఇయర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్స్. సో మనము కాంట్రిబ్యూట్ చేసుకుంటే ఆ అమౌంట్ తోటి మనకి ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనకి పెన్షన్ అనేది మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు. కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్స్. సో దాన్ని ఇక్కడ అబ్రివేషన్ లాగా ఇచ్చారండి. సో ఈ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి ఈ రకమైన బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటూ మనకి ప్రజెంట్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది కూడా ఒకసారి క్లియర్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్. సో ఇది మైనింగ్ వాళ్ళకి E2 గ్రేడ్ అండి. E2 గ్రేడ్ అంటే మీకు ఇక్కడ శాలరీ చూపించాను ఆల్రెడీ. ఎగ్జిక్యూటివ్ 2 గ్రేడ్. సో 50,000 బేసిక్ పే స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత మిగతా అలవెన్సెస్ కూడా ఉంటాయని దాని మీనింగ్. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఇచ్చారు. ఇక్కడ 139 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 136 పోస్ట్ లోకల్ వాళ్ళకి. లోకల్ క్యాడర్ ఏంటి అనేది మనం ఆల్రెడీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అన్రిజర్వ్డ్ వచ్చి 3 పోస్ట్ ఉన్నాయండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ లోకల్ అండ్ నాన్ లోకల్ 8 పోస్ట్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే యూఆర్ కేటగిరీ అండి. యూఆర్ కేటగిరీ అంటే ఓసీ లేకపోతే మిగతా వాళ్ళు అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వాళ్ళు అన్నట్టు. ఇక్కడ లోకల్ క్యాడర్లో కూడా మనకి విత్ స్పెసిఫిక్గా రిజర్వేషన్ ఇస్తూ పోస్టులు ఏమున్నాయని చెప్పారు. ఇక్కడ ఓసీ వాళ్ళకి 46+1 అంటే ఇది ఓపెన్ టు ఆల్ క్యాడర్స్, ఆల్ క్యాస్ట్ అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ ఇది ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13 పోస్టులు ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇలా సపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అనేవి ఓపెన్ టు ఆల్ క్యాస్ట్ అండ్ ఓపెన్ టు ఆల్ స్టేట్స్ అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ కంపీట్ చేయొచ్చు అండి. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా కంపీట్ చేయొచ్చు. సో దాని మీనింగ్ ఇది. అక్కడ అన్రిజర్వ్డ్ అంటే అదర్ దాన్ తెలంగాణ అండ్ ఇంక్లూడింగ్ తెలంగాణ లేకపోతే మిగతా అదర్ దాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని దాని మీనింగ్ అండి. సింపుల్గా చెప్పాలంటే అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ టు ఎవ్రీవన్ అదర్ దాన్ దీస్ పోస్ట్ ఎవ్రీవన్ కెన్ కంపీట్ ఫర్ దీస్ అన్రిజర్వ్డ్ పోస్ట్ అని దాని మీనింగ్ అండి. సో ఇవి బేసికల్లీ ఓసీ కేటగిరీ 3 ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ 01 అని ఉంది. తర్వాత బీసీసీ, బీసీడీ, ఎస్సీ వీటిలో కూడా కేటగిరీ ఇచ్చారండి. కేటగిరీ వైజ్గా పోస్టులు కంప్లీట్ చేయడానికి ఇచ్చారు. సో ఈ పర్టికులర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ పోస్ట్ చేయాలంటే మనకి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్లో మినిమం మనం రెగ్యులర్లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చారు 18 ఇయర్స్ టు 30 ఇయర్స్. తర్వాత మనకి ఈ ఏజ్ అనేది ఎప్పటి వరకు అంటే 1/3/2024 వరకు మనకి ఈ ఏజ్ లిమిట్ లోపల మనం ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నాం అంటున్నారు. ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్ టు 1/3/2024 వరకు వాళ్ళకి 35 ఇయర్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సరే, రెండో పోస్ట్ అండి మేనేజ్మెంట్ ట్రైనీ F&A అంటున్నారు. సో ఈ F&A పోస్ట్కి మరి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 22 పోస్టులు ఉన్నాయి. సో వీటికి మనం ఫైనాన్షియల్ అకౌంట్స్ అని చెప్పొచ్చు, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. సో దీనికి CA, ICWA, CMA చేసి ఉండాలి. 18 to 30 ఇయర్స్. మరి ఏజ్ అనేది 30 to 35 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ వెదర్ దే హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ నాట్. అంటే ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో వాళ్ళు 5 ఇయర్స్ వరకు ఎక్స్ట్రా అంటే 30 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ కూడా వాళ్ళు వేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు కూడా మరి అన్రిజర్వ్డ్ లోకల్ క్యాండిడేట్స్. లోకల్ అంటే ఇది తెలంగాణలో SCCL అంటే సింగరేణి కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఆ పర్టికులర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళండి. ఆ లోకల్ డిస్టిక్స్ ఏంటి అనేది కూడా మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద ఇచ్చారు చూద్దాము. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ ఇది హెచ్ఆర్కి సంబంధించిందండి. హెచ్ఆర్ అంటే MBA ఎవరైతే హెచ్ఆర్ చేశారో అలాంటి వాళ్ళకండి. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ విత్ అట్లీస్ట్ 2 year ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీజీ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ చేసి ఉండాలి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ MHRD, MHROD ఆర్ MBA స్పెషలైజేషన్ విత్ HR మేజర్. సో హెచ్ఆర్కి సంబంధించిందండి. సింపుల్గా చెప్పాలంటే హెచ్ఆర్కి సంబంధించిన వాళ్ళు. అలాగే మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్. సో ఇక్కడ మీకు స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే హెచ్ఆర్ చేసి ఉండాలి. హెచ్ఆర్ కూడా మీకు మేజర్ సబ్జెక్ట్గా ఉండి ఉండాలి. అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ టోటల్ 22 పోస్టులు ఉన్నాయి. సో మీకు శాలరీ వచ్చి 50,000 బేసిక్ పే ఉంటుంది. మీ ఏజ్ అనేది 18 to 30 ఇయర్స్ ఉండాలి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే మీరు 35 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఇండస్ట్రియల్ ఇక్కడ చూస్తున్నారు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండి. దీనికి 10 పోస్టులు ఇచ్చారు.
వన్ రిజర్వ్డ్ అనేది ఎవరికి లేదు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో దాంట్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, పీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ. సో ఇది చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఏదైతే వేకెన్సీ ఉందో దాన్ని చూసుకొని మనం అకార్డింగ్లీ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంపల్సరీ మీరు బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సో కాంబినేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ సచ్ అదర్ కాంబినేషన్ విత్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ నాట్ అప్లికేబుల్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సింపుల్గా మీరు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. స్పెసిఫిక్గా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బీఈ, బీటెక్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. సో దాంట్లో కూడా మీకు 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. లేదా బీఈ, బీటెక్, బీఎస్సీ చేసి ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేసిన వాళ్ళు కూడా మరి అప్లై చేసుకోవచ్చు. ఎట్లా అంటే పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సో ఇక్కడ కూడా మీకు పీజీ డిప్లొమా అనేది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. సో ఇక్కడ ఇచ్చారు ఐఈ అండ్ ఎం, ఐఈ అండ్ ఓఆర్ అని ఇచ్చారు. సో దీంట్లో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారండి. సో ఇక్కడ ఏజ్ కూడా 18 to 30. మీకు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే మీరు 35 years వరకు కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్స్ అంటున్నారు. సో ఇది లా స్టూడెంట్స్కి సంబంధించిందండి. దీంట్లో అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్, లోకల్ అండ్ నాన్ లోకల్ అంటున్నారు. లోకల్ అంటే తెలంగాణలో కోల్డ్ బెల్ట్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, నాన్ లోకల్ అంటే అదర్ దాన్ తెలంగాణకు సంబంధించిన కోల్డ్ బెల్ట్ ఏరియా వాళ్ళు, అంటే అదర్ దాన్ తెలంగాణ మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓపెన్ టు ఎవ్రీ ఇండియన్ నేషనల్ అని దీని మీనింగ్. ఒక్క వేకెన్సీ ఉంది. తర్వాత లోకల్ ఎవరైతే సింగరేణి కాలరీస్ కంపెనీ కోల్ బెల్ట్ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే 9 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ చూడండి లా చేసి ఉండాలండి. డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ 55% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ డిగ్రీ ఇన్ లా విత్ 55% మార్క్స్. అంటే లాలో మీరు 55% మార్క్స్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ ఏజ్ అనేది 18 to 30 years ఉండాలి. దట్టు 1st March 2024 వరకు మీ ఏజ్. అంటే మీరు అప్లై చేసుకునే టైం నిన్నటి నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ రోజు నుంచి మనకి ఈ 30 years లేదా 35 years అనేది మీరు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఓకే. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రోజియాలజిస్ట్ అంటున్నారు. దీనికి ఎంఎస్సీ టెక్నాలజీ, తర్వాత హైడ్రోజియాలజీ, ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఇది జియాలజీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఎంఎస్సీ జియాలజీ విత్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత ఈ పోస్టులు వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. ఇది మొత్తంగా సింగరేణి కాలరీస్ కంపెనీ ఎక్కడైతే విస్తరించి ఉందో, సింగరేణి కోల్ మైన్స్ ఎక్కడైతే విస్తరించినో ఆ పర్టికులర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ పోస్ట్ అనేవి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ గ్రేడ్ 2 E2 అని ఉంది. ఈ సింపుల్గా చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించింది. మొత్తం పోస్టులు వచ్చి 18 ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ ఉంది. మిగతా పోస్టులు 17 ఎవరైతే లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఉన్నాయండి. తర్వాత జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటున్నారు. దీనిలో బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ హార్టికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ హార్టికల్చర్, లేదా ఇక్కడ చూసారు ఆల్రెడీ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ ఉంటే కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా వేరైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్లో పనిచేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా ఈక్వల్ క్యాడర్ అంటే ఫారెస్ట్రీ బేస్డ్ కంపెనీస్ లేదా ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే పనిచేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అయితే 0 ఉన్నాయి. 3 వేకెన్సీస్ రిజర్వ్డ్ అంటే లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఏజ్ 18 to 30 ఉందండి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ మాక్సిమం ఏజ్ అనేది 45 years వరకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఒక వేకెన్సీ అన్రిజర్వ్డ్ ఉంది. మిగతా 29 వేకెన్సీస్ లోకల్ వాళ్ళకి, అంటే సింగరేణి కంపెనీ ఎక్కడైతే తెలంగాణలో ఉందో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. 5 years ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇస్తామని చెప్తున్నారు. సో ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చెప్పుకుందాం. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఏజ్ అనేది 18 to 30 years సేమ్. 35 years ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉండి మీరు మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ సింగరేణి కంపెనీ ఉన్న తెలంగాణలో ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఆ పర్టికులర్ జిల్లాలు ఉన్నాయండి, కొన్ని జిల్లాలు. సో ఆ జిల్లాలో మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అలా 16 వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ పీడీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అని కొన్ని ఎక్కడైతే మెన్షన్ చేశారో వాళ్ళకి సంబంధించిన మినిమం డిజేబిలిటీ 40% ఉండాలని చెప్తున్నారు. సో ఆ పర్టికులర్ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఈజీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పెద్ద మనకి పని ఏం లేదు. తర్వాత దీన్ని ఎట్లా అప్లై చేయాలి ఏంటనేది కూడా ఇచ్చారండి. మీకు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు, పర్టికులర్ సింగరేణి కాలరీ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కంపెనీ ఉన్న జిల్లాల్లో మీరు 1st to 7th క్లాస్ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారండి. అదర్ దాన్ దోస్ డిస్ట్రిక్ట్స్ చదివితే మీరు నాన్ లోకల్ అవుతారు. మినిమం 4 years చదివి ఉంటే మీరు లోకల్ కింద ట్రీట్ అవుతారండి. సో మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారు. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మినిమం 60% ఉండాలి. సో అప్లై చేసుకోవాలంటే 60% ఉండాలి. మీకు ఒకవేళ గ్రేడ్ పాయింట్స్ ఉంటే కూడా మీ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అనేది 6 ఉంటే దాన్ని 60% కింద మీరు ట్రీట్ చేయొచ్చు అని అలాగా పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు 10తో మల్టిప్లై చేసి మీ పర్సెంటేజ్ని మీరు అక్కడ ఫిల్ చేయొచ్చు అండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు.
ఓకే, దాని తర్వాత మీకు స్టెప్స్ టు ఫాలో ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చారు. సో మనం ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీకు వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత క్యారీస్ లింక్ మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ వెబ్సైట్ విజిట్ చేయాలి, తర్వాత క్యారీ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హోమ్ పేజ్ మీకు చూపిస్తానండి. ఓకే, సో ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో మనం ఇక్కడ నోటిఫికేషన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యారీర్స్లో నోటిఫికేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ పాయింట్. తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ అనేది నిన్నటి నుంచి అంటే 1 మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్స్ కెన్ బి సబ్మిటెడ్ అప్ టు 18th మార్చ్ వరకు మనం సబ్మిట్ చేయొచ్చు, 5 PM వరకు మాత్రమే. తర్వాత ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు అది ఫ్యూచర్లో పనికొస్తుందండి. తర్వాత మన మొబైల్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ ఐడి ఒకటి మనకు ముందు మనం దగ్గర అట్టి పెట్టుకొని ఉంచుకోవాలి. సో దట్ మనం ఫిల్ చేసేటప్పుడు ఇది అవసరం అవుతుంది. తర్వాత మనము వన్స్ ఈ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత మనము ఆన్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీరు చేయాలనుకుంటే మీరు ఒక అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాని తర్వాత మీరు ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ త్రూ బ్యాంక్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇది సింపుల్గా మనం ఎలా అప్లై చేయాలి ఏంటనేది మొత్తం చెప్తాను. ఓకే, సో మనం ఏవైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ కూడా అన్ని PDF ఫార్మాట్లోనే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి డిగ్రీ అండ్ కన్సాలిడేట్ మార్క్స్ మెమో ఏదైతే ఒరిజినల్ డిగ్రీ కన్సాలిడేట్ మార్క్స్ మెమో ఉంటుందో, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటే మనకి పర్సంటేజ్ ఉంటుందండి. ఆ పర్సంటేజ్ ఉన్న డిగ్రీ సర్టిఫికేట్ అండ్ మెమో అనేది మనము PDF ఫార్మాట్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓన్లీ PDF ఫార్మాట్ ఈజ్ అలౌడ్ అని చెప్తున్నారు. ఓకే, ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ మనం PDF ఫార్మాట్లోనే అప్లై చేయాలి. మరి PDF డాక్యుమెంట్ సైజ్ కూడా ఇచ్చారు. 100 KB to 300 KB మాత్రమే ఉండాలి. మనం ఎవరైతే అప్లై చేసుకుంటున్నామో మన పర్టికులర్ ఫోటోగ్రాఫ్ కూడా ఈ పర్టికులర్ సైజ్లోనే ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, టోటల్గా ఇక్కడ 19.5 సెంటీమీటర్స్ ఉండాలండి. ఇక్కడ మొత్తం చూడండి, ఇది 1.5, ఇది 4.5 అంటే 6 సెంటీమీటర్స్ మధ్యలోనే మన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దాని విడ్త్ కూడా ఇచ్చారండి. విడ్త్ అనేది 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే మనం ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అది ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు ఫైల్ సైజ్ షుడ్ బి 10 KB అండ్ 50 KB. DPI సెట్టింగ్స్ డాట్స్ పర్ ఇంచ్ అంటారండి. మనం ఏదైతే పెయింట్ ఓపెన్ చేసుకుంటే అక్కడ మనకి సెట్టింగ్స్లో ఈ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అండి. మనం ఎడిట్ చేసేటప్పుడు మనకు అవకాశం వస్తుంది. DPI డాట్స్ పర్ ఇంచ్ అంటారు. సో అది 200 DPI ఉండాలి. తర్వాత ట్రూ కలర్ అంటే ఫుల్గా మనం ఏదైతే ఒరిజినల్ కలర్ ఉందో ఆ కలర్లోనే మనం ఈ పర్టికులర్ ఫోటోని అప్లోడ్ చేయడానికి ఈ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఒక పేపర్ మీద పేస్ట్ చేసుకొని దాన్ని క్రాప్ చేసుకొని దీన్ని అప్లై చేయాలని చెప్తున్నారు. సో మనం ఏదైతే పిక్చర్ అప్లోడ్ చేస్తున్నామో అది మోర్ దెన్ 50 KB ఉంటే మనకి అప్లోడ్ కాదు అని చెప్తున్నారు. ఓకే, సిగ్నేచర్ అనేది రన్నింగ్ హ్యాండ్లో చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు. అలాగే ఇనిషియల్స్ మాత్రమే పెట్టి వదిలేయకూడదు. మనమే సంతకం చేయాలని కూడా ఈ పర్టికులర్ పారాగ్రాఫ్స్లో ఇచ్చారండి. ఈ లైన్స్ అంతా చదివితే మీకు అదే ఉంటుంది. మరి ఒకవేళ సిగ్నేచర్ మీకు మిస్ మ్యాచ్ అయితే హాల్ టికెట్ మీద ఉన్న సైన్ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ పర్టికులర్ టైంలో మీరు చేసిన సైన్ మిస్ మ్యాచ్ అవుతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 1000 రూపీస్ పే చేయాలి టోటల్గా. ఓకే, 100 రూపీస్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అంటున్నాడు. తర్వాత ప్రాసెసింగ్ ఫీ అండ్ 900 ఫర్ ఎగ్జామినేషన్ ఫీ. ఇక్కడ మనకి టోటల్గా 900, 100 అంటున్నాడు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 100 రూపీస్, తర్వాత 900 అనేది ఎగ్జామినేషన్ ఫీ కోసం కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. SC/ST క్యాండిడేట్స్ అలాగే ఎంప్లాయీస్ ఆఫ్ SC/CL ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. వాళ్ళు 900 పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 100 రూపీస్ పే చేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ త్రూ బ్యాంక్ అని చెప్తున్నారు. మనకి క్యాండిడేట్స్ క్లికింగ్ త్రూ SBI పేమెంట్ బ్యాంక్ లింక్. సో మనకి ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది మీకు నేను డెమోట్ చేసి చూపిస్తాను. సో మీరు ముందుగా పేమెంట్ చేయాలంటే మీకు ఈ డీటెయిల్స్ అనేవి మీరు రాసి పెట్టుకొని ఉంచుకోవాలండి. పేమెంట్ చేసేటప్పుడు నోటిఫికేషన్ నెంబరు, పోస్ట్ అప్లైడ్ ఫర్ యువర్ అప్లికేషన్ నెంబరు, నేమ్ యాజ్ పర్ SSC, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫీ. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం యాక్చువల్లీ ఫీ పేమెంట్ చేస్తున్నాం, కానీ ఫీ పేమెంట్ చేసేటప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఫీ పేమెంట్ అనేది నెఫ్ట్, RTGS, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI పేమెంట్ వీటిలో ఏదో ఒక ఆప్షన్ తోటి మనం పేమెంట్ చేయొచ్చండి. ఒకవేళ మనం కరెక్ట్గా ఫిల్ చేయకపోతే మనం డేటా అనేది ఇక్కడ ఉన్న డేటా కరెక్ట్గా ఫిల్ చేయకపోతే ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదని చెప్తున్నారు. సో ఫైనల్గా మన అప్లికేషన్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే మనం అమౌంట్ పే చేసామో అది కూడా రీఫండ్ అయ్యే బాధ్యత మాది కాదు అని చెప్తున్నాడు. రీఫండ్ కావాలంటే మీరే మీ బ్యాంకుని అప్రోచ్ అవ్వండి అని చెప్తున్నారు. సో ఇలా మనకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో ఇదంతా కూడా మనకు
చదువుకుంటే సరిపోతుందండి. మనకి ఏమేమి కావాలి ఏంటనేది ఇచ్చారు ఇక్కడ. జనరల్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ సర్టిఫికేట్స్ అనేది మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది అప్లై చేయాలంటే. సో స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, క్వాలిఫైయింగ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, సో అంటే మనం ఇప్పుడు అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే 1 మార్చి నుంచి వచ్చింది. దీనికంటే ముందు ఒక 6 నెలల ముందు ఉన్న సర్టిఫికేట్ అయితే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. 6 నెలల కంటే వెనకది ఉంటే మాత్రం మనం ఫ్రెష్గా తీసుకోవాల్సి ఉంటుంది. మనకు వ్యాలిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ కంప్లీట్ అథారిటీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అలాగే ఉండాలండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా ఉండాలి. ఒకవేళ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే మీకు నో ప్రాబ్లం, లేకపోతే ఇది ఆప్షనల్ అండి. ఐడి ప్రూఫ్ మెన్షన్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే ఐడి ప్రూఫ్ నెంబర్ ఎంటర్ చేస్తామో అది కూడా మన దగ్గర ఉంచుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే మీరు ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాపీ ఆఫ్ సైన్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్. సో అందుకని మేము ఇక్కడ ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకొని దాని మీద సిగ్నేచర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అడుగుతున్నారండి. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం జాగ్రత్తగా అప్లై చేసిన తర్వాత మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 1/3/2024 ఓకే కంటే ముందు ఉండాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఆనర్ బిఫోర్ 1/3/2024 కంటే ముందున్న సర్టిఫికేట్స్ అయితేనే వాళ్ళు మనని ప్రొవిజనల్ క్యాండిడేట్గా అలో చేస్తారు, ఎగ్జామ్ రాయడానికి లేదా రిక్రూట్మెంట్కి అలో చేస్తామని చెప్తున్నారు. రిజర్వేషన్ రూల్స్ కూడా ఇచ్చారు, మీకు ఆల్రెడీ చెప్పాము మనము. ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పామండి. తెలంగాణకు సంబంధించి 95% పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ సింగరేణి కాలనీకి లోకల్ మీన్స్ ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు లోకల్ కింద ట్రీట్ అవుతారండి. ఇది సింపుల్గా చెప్పాలంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో అయితే కరీంనగర్, వరంగల్, అలాగే మనకి ఖమ్మము, ఓకే ఇంకో జిల్లా ఉందండి ఆదిలాబాద్. ఈ పర్టికులర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. పాత జిల్లాలు అయితే, కొత్త జిల్లాలో అయితే ఆ పర్టికులర్ జిల్లాలో ఆల్రెడీ కొత్త జిల్లాలో వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొత్త జిల్లాలకు సంబంధించినవి. సో ఇక్కడ కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి కొన్ని జిల్లాలు ఇచ్చారు. ఈ పాత జిల్లాలు కొత్త జిల్లాలండి. పాత జిల్లాలో ఈ పర్టికులర్ 4 జిల్లాల్లోనే ఈ కొత్త జిల్లాలన్నీ వచ్చాయి. సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, లోకల్ అవుతారు. నాన్ లోకల్ అంటే చూడండి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి అయితే అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ టు ఆల్ అంటే నాన్ లోకల్ వాళ్ళు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అన్రిజర్వ్డ్ కింద ట్రీట్ అవుతారు. అంటే వీళ్ళు లోకల్ అవుతారు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి. ఈ తెలంగాణకు సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించని వాళ్ళు అలాగే ఎంటైర్ ఇండియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓపెన్ కింద ట్రీట్ అవుతారని చెప్తున్నారు, అంటే నాన్ లోకల్ అవుతారు. మన నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి అయితే అన్రిజర్వ్డ్ మిగతా వాళ్ళు ఇక్కడ లోకల్ అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో కూడా వీళ్ళే లోకల్ అవుతారు. మరి నాన్ లోకల్ అంటే ఏంటి? నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో అంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్ వీళ్ళు మాత్రమే కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. వాళ్ళు నాన్ లోకల్ అయినా కూడా వాళ్ళు కంప్లీట్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ తెలంగాణకు సంబంధించిన పాత 4 జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, అలాగే ఖమ్మము, మనం చెప్పుకున్నాం కదా వరంగల్, ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు దట్టు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారండి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ లోకల్ క్యాడర్ అంటే ఏంటి, నాన్ లోకల్ క్యాడర్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇక్కడ మాక్సిమం మార్క్స్, మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ మీరు రిక్రూట్మెంట్కి ఫర్దర్ స్టెప్ ప్రాసెస్లో మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయితే 40% రావాలి, తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయితే 30% రావాలి. ఇది ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే. బీసీ పీడబ్ల్యూడీ అంటే 35%, 25% అని ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అయితే 25% ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వస్తే సరిపోతుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి 15% వస్తే సరిపోతుంది. సింపుల్గా మీడియం ఆఫ్ కండక్టింగ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్తున్నారు. ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత మీకు ఇక్కడ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లోకల్ క్యాండిడేట్ కింద మీరు కన్సిడర్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ స్కూల్లో మీరు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్కూల్లో 1 to 7 చదవకపోతే లేదా కొన్ని క్లాసెస్ మీరు చదవకపోతే ఆ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది ఎంఆర్ఓ నుంచి మీరు ఈ పర్టికులర్ ఫార్మేట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలంగాణ గవర్నమెంట్లో మనకి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అనేది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకుంటారు. సో సేమ్ ఫార్మేట్ ఇక్కడ కూడా ఇచ్చారు, ఎందుకంటే మనకి ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది, తెలంగాణ స్టేట్కి సంబంధించిన కంపెనీ కాబట్టి. సో ఈ రకంగా మనం ఇలా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అర్థం చేసుకోవచ్చు అండి. సో టోటల్గా ఈ వీడియో మొత్తం మనకి అప్లికేషన్ కూడా ఎలా చేయాలనేది కూడా చూపించాలనుకున్నాను, కానీ మనకి ఉన్న లిమిటేషన్స్ వల్ల నేను ఫుల్ వీడియో చేయలేకపోతున్నాను. నెక్స్ట్ మీకు ఇంకో వీడియో చేసి దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో. సో దాంట్లో మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా ఫుల్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కూడా మీకోసం నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి దాన్ని చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని చూసిన తర్వాత లేదా ఈ నోటిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9866385288. దీనికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది 9866385288. ఇది వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీరు ఎనీ టైం నాకు కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ది
a video on how to apply for this particular notification in my YouTube channel. Thank you once again for watching the video. Wish you good luck.